హలో అండి, జై శ్రీకృష్ణ. ఈరోజు మునక్కాడ సాంబార్ చేశానండి. ఒకవేళ నా వంటలు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ప్రాసెస్ నచ్చినా కూడా. ఎందుకంటే మీరు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమందికి అర్థమవుతుంది అనేది నాకు అర్థమవుతుంది. ఇంకా దీని ఫుల్ వీడియో వచ్చేసి నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. రిలేటెడ్ వీడియోస్లో లింక్ పెడతాను, ఓకేనా. ఇంకా ముందుగా పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని దాని రసం తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఈ పులుపు ఏవైతే ఉంటాయో దానికి స్టీల్ గిన్నె వాడితే బెటర్ అండి. దాంట్లో స్టీల్ గిన్నె పెట్టుకొని 2 పావుల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసి తర్వాత పసుపు వేసి మునక్కాడలు ఒక 5 to 6 minutes మంచిగా వేగించుకున్న తర్వాత చింతపండు రసాన్ని వేసుకొని తర్వాత మెంతి పొడి, కరివేపాకు, కొత్తిమీర కట్టలుగా కట్టుకొని వేసుకొని ఇది మరిగిన తర్వాత అప్పుడు మెంతి పొడి కూడా వేసి మరగబెట్టి తర్వాత ఈ పప్పును రుద్ది పెట్టుకున్న పప్పును అందులో వేసేయాలి. ఇంకా ఉప్పు ఏదైతే ఉందో చారుకు తగ్గట్టుగా మునక్కాడలకు తగ్గట్టుగా ఫస్ట్ వేసుకొని పప్పుకు ఎంతైతే పడుతుందో అంత వేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే, ఓకేనా. ఇంకా